మహారాష్ట్రలో కొత్త సర్కార్ కొలువుదీరింది. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కమల దళానికి మద్దతుగా నిలిచిన శివసేన, ఎన్సీపీ పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుతీరింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ చేత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. ముంబైలోని ఆజాద్ మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది మూడవసారి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా మహాయుతి కూటమిలోని శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్బీర్ కపూర్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అనంత్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన భార్య అంజలితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 స్థానాల్లో గెలిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధికంగా 132 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించని విధంగా ఘోర పరాజయం ఎదురైంది. మహావికాస్ అఘాడీలో భాగమైన కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకోగా శివసేన 20 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ 10 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. బీజేపీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడంతో మహాయుతి కూటమి తరఫున కాషాయ పార్టీ నేతను సీఎంగా చేయాలనే ప్రతిపాదన ఆ పార్టీ నేతల నుంచి తెరమీదకొచ్చింది. అయితే మహాయుతి కూటమి నుంచి ఇదివరకు సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని ఆయన మద్దతుదారులు కోరారు. అయితే చివరకు 10 రోజులకు పైగా కొనసాగిన సస్పెన్స్ కు తెరదించుతూ మహాయుతి కూటమి నుంచి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు.